అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రజలకు శుభవార్త. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సూపర్ 6 పథకాలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల అమలుకు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ప్రస్తావించారు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. అన్నా క్యాంటీన్లకు ముహూర్తం ఫిక్స్. ఆగస్టు 15 నాటికి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు 100 రోజుల్లోగా తిరిగి ప్రారంభించేలా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఇటీవలే అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో నిర్మాణం పూర్తయిన చిన్న రిపేర్లను ఉన్న 183 క్యాంటీన్ల భవనాల మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తి కావాల్సిన మరొక 20 అన్నా క్యాంటీన్ల భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయడంతో పాటు ఆహారం సరఫరా చేసి అవసరమైన సర్వీసెస్ ప్రొవైడర్ను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ చీఫ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కోసం కమిటీ నియమించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సూచించారు. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.